సౌర జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. రాబోయే 6 ఏళ్లలో భూగ్రహం మీద పనిచేసే శక్తులన్నింటిపైన అదనపు ప్రేరేపణ ఉంటుంది. ఈ సౌర జ్వాలలు ఎగిసిపడినప్పుడల్లా యుద్ధాలు జరిగాయి, విధ్వంసాలు సంభవించాయి. కనీసం ప్రపంచంలోని కొంతమందైనా పైకి ఎదగచ్చు. సూర్యుడి ఉపరితలం నుంచి సౌరజ్వాలలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. అది ఇంకా పెరగనుంది. బహుశా దాదాపు 17-18 నెలల క్రితం ఇది మొదలైంది. సౌరజ్వాలలు తీవ్రంగా చెలరేగినప్పుడు భూ అయస్కాంత క్షేత్రం మీద ఇంకా రేడియేషన్ స్థాయిల మీద గణనీయమైన ప్రభావం చూపుతుంది. ఎన్నో అంశాలున్నాయి. వాటి వివరాల్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. అయితే ఇది అన్ని గ్రహాలపైన విపరీతమైన ప్రభావం చూపుతుంది. భూగ్రహం గురించే మన ఆందోళన. కొంతమంది అంగారక గ్రహం నుంచి వచ్చారు. వాళ్ళకి వాళ్ళ సమస్యలున్నాయి. కానీ భూగ్రహం మీద గణనీయమైన ప్రభావం ఉంటుంది. అన్ని జీవరాశులపై ప్రభావం ఉంటుంది. సరే, మరోసారి, ఎందుకంటే ఈరోజు ప్రపంచమంతటా అందరూ ఏ స్థితిలో ఉన్నారంటే, మీకు అర్థమైందని మీరు నమ్మితే తప్ప నా మాటలు గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమైందని మీరు నమ్మితే తప్ప మీరు దేన్ని అంగీకరించరు. Unless you believe you understand, you cannot accept anything. ఇది చాలా దుర్భరమైన స్థితి. కానీ దురదృష్టవశాత్తు ప్రజలు ఇలానే ఉన్నారు. నేను మీకు అర్థమైతేనే మీరు నమ్ముతారు అన్నప్పుడు మీకు నిజంగా అర్థమవుతోందా? ఈ భూగోళం ఎలా తిరుగుతుందో, సూర్యుని చుట్టూ ఎలా తిరుగుతుందో, ఇదంతా ఎలా పనిచేస్తోందో, ఇది మీ శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో, మీరు ఎలా జీవిస్తున్నారో, మీరు ఎలా శ్వాస తీసుకోగలుగుతున్నారో మీకు నిజంగా అర్థమవుతోందా? కానీ దీన్ని 6వ తరగతి పాఠ్యపుస్తకంలో చదివారు. మీరు పుస్తకాలు చదివే శాస్త్రవేత్త అయిపోయారు. మీకన్నీ తెలుసు. మీకు ప్రతిదీ తెలుసు. కాబట్టి ప్రధానంగా ఎవరో కొంతమంది అగ్రశ్రేణి శాస్త్రజ్ఞులు మినహాయిస్తే మిగతా వాళ్ళందరికీ సైన్స్ ఒక మతం లాంటిది. ఊరికే నమ్మేస్తారు. ఏదో ఒక్క పుస్తకంలో చెప్పింది మీరు నమ్మితే మీరు మతస్థులవుతారు. పాఠ్యపుస్తకాల్లో చెప్పింది నమ్మితే మీరు వైజ్ఞానికులవుతారు. నిజమైన అన్వేషణ చేసే శాస్త్రజ్ఞులు చాలా చాలా తక్కువ. అందువల్ల చాలామందికి నేను చదువుకున్న వారి గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళకి సైన్స్ సాధారణంగా మతం లాంటిది. అయితే సైన్స్ విషయానికొస్తే మీరు మీ అభిప్రాయాన్ని 2 ఏళ్ల తర్వాత మార్చుకోవచ్చు. మతం విషయంలో అలా చేస్తే మిమ్మల్ని పొడుస్తారు. అదొక్కటి తప్పిస్తే ఇది కూడా ఆ కోవకు చెందిందే. అయితే ఈ సౌరజ్వాలలు ఎగిసిపడుతున్నాయి. దీని ద్వారా అటోనామిక్ నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుంది. ఇది అందరికీ తెలుసు. దీనివల్ల నా వ్యవస్థలో ఏం జరుగుతోందో నాకు తెలుసు. ఇంకా ఇతరుల శరీరాన్ని ఇది ఎలా ప్రభావితం చేస్తున్నదో అది చూస్తున్నాను. జీర్ణ వ్యవస్థ, శ్వాసక్రియ, జీర్ణించుకోగల సామర్థ్యం, శ్వాస పీల్చుకుని కావలసినవి గ్రహించగలిగే సామర్థ్యం, ఇలా ప్రతిదీ సౌరజ్వాలల వల్ల ప్రభావితం అవుతుంది. సరే, ఇది మొదలైనప్పుడు సౌరజ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఇంకా నేను నా శరీరంలో కొన్ని విషయాల్ని గమనించాను. అప్పుడు నేను కొంతమందితో ఏం జరుగుతోంది, ఇలా ఉంది, ఇలా అనిపిస్తోంది అని విచారించాను. అప్పుడు వాళ్ళు సౌరజ్వాలలు ఎగిసిపడుతున్నాయి. రాబోయే 6 ఏళ్లలో అవి మరింత తీవ్ర స్థాయిలో ఎగిసిపడతాయి. ఏ స్థాయిలో అంటే మన జీవిత కాలంలో ఎన్నడూ చూడనంతగా అన్నారు. అయితే ఈ సౌరజ్వాలల గురించి భారతీయ సంప్రదాయాల్లోనూ గ్రంథాలు వంటి వాటిల్లో నేనేమీ ఇందులో
నిపుణుణ్ణి కాను, కానీ వాటిలో ఇలా చెప్పబడింది అని తెలుసు. ఏమిటంటే సౌర జ్వాలలు ఇలా ఎగసిపడినప్పుడు ఎన్నో మరణాలు, ఎన్నో రోగాలు, ఎన్నో యుద్ధాలు సంభవించవచ్చు. మానసిక అస్థిరత్వాలు పెరగచ్చు. మానవ జీవితాలు అతలాకుతలం అయిపోవచ్చు. అలాగే మిగతా ప్రాణుల జీవితాల్లో కూడా అల్లకల్లోలం చెలరేగవచ్చు. ఎందుకంటే ఇది నాడీ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ ఇలా అన్నింటినీ ప్రభావితం చేస్తుంది. అయితే ఇప్పుడు అది మనకు హాని చేస్తోందా? లేదు లేదు. ఇది ఎలా అంటే, ఒకవేళ గాలి ఇలా వీస్తోందనుకోండి, గాలి ఇటువైపు నుండి వీస్తుందనుకుందాం, పర్లేదా? అటువైపు నుండి వీస్తే సరే. ఇప్పుడు మీరు దాన్ని ప్రతిఘటించే ప్రయత్నం చేస్తే అది తీవ్రమైన సమస్యగా మారుతుంది. గాలి బలంగా వీస్తుంటే మీరసలు ఏమీ చేయలేరు. లేదా మీకు ఎగరాలనిపించింది అనుకుందాం. మీరు ఎగరాలనుకుంటున్నారు, గాలి ఇలా వీస్తోంది. మీరు గాలికి ఎదురుగా వెళ్ళాలనుకుంటే ఎక్కువ శ్రమ లేకుండా, ఎక్కువ ఇంధనం ఖర్చు కాకుండా మీరు గాల్లోకి ఎగురుతారు. కానీ మీరు గాలి వీచే దిశలో వెళ్తే మీ విమానం లేదా గ్లైడర్ కుప్పకూలిపోతుంది. అది ఏదైనా కావచ్చు. కాబట్టి ఉపయోగించుకోవడం తెలిసిన వాళ్ళకి గాలి ఒక వరం లాంటిది. ఉపయోగించటం తెలియని వారికి అది శాపం లాంటిది. సృష్టిలోని ప్రతి శక్తి విషయంలోనూ ఇది వాస్తవం. కాబట్టి సౌరజ్వాలల విషయంలో కూడా ఇంతే. మరి మహమ్మారి లాంటిది ఒకటి వస్తుందని నేనేమీ ముందే ఊహించి చెప్పలేదు. కానీ ఏదో జరగబోతోందని మాత్రం నాకు తెలుసు. నేను ఇలాంటి విషయాలను ఆలోచనలతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించను. ఉన్నవి ఉన్నట్లుగా చూస్తానంతే. ప్రజలకు ఏదో హాని జరగబోతోందని నాకు తెలుసు. అందుకనే మేం ఫిబ్రవరిలో డెత్ బుక్ రిలీజ్ చేశాం. 8 ఏళ్లుగా దీని మీద పనిచేస్తూనే ఉన్నాం. దీని మీద పనిచేసేవాళ్ళు అది పర్ఫెక్ట్గా రావాలనుకున్నారు. మరణం కదా. వాళ్ళు దాని మీద చాలా ఏళ్లపాటు పనిచేశాక చివరికి అది నా దగ్గరకు వచ్చింది. నేను దాని మీద పనిచేసి తిరిగి వాళ్ళకిచ్చాను. మళ్ళీ నా దగ్గరకు వచ్చారు, వెనక్కు ముందుకు. 8 ఏళ్లుగా ఇలా జరుగుతూనే ఉంది. అప్పుడు నేను దానికి ఆఖరి గడువు పెట్టాను. జనవరి 2020 చివరికల్లా అది పూర్తి కావాలని. ఇక ఫిబ్రవరిలో దాన్ని ప్రచురించాం. భారతదేశంలో చాలామంది నాతో, సద్గురు మీకు ముందే తెలుసు అన్నారు. I'm not the one who brought the virus from wherever. వైరస్ను ఎక్కడి నుండో తీసుకొచ్చింది నేను కాదు. తెలుసుంటే నేను మీకు చెప్పేవాణ్ణి అది వస్తోందని. నాకు తెలియదు. ఏదో హాని జరగబోతోందని, ప్రజలు బాధను అనుభవించబోతున్నారని మాత్రం తెలుసు. అందువల్ల మేము డెత్ బుక్ని రిలీజ్ చేశాం. ఇక మార్చి కల్లా అన్ని చోట్ల ప్రజలు చనిపోతూ ఉన్నారు. అక్షరాల ప్రపంచం అంతటా. 2020 మార్చ్, ఏప్రిల్ నెలలు మీకు గుర్తున్నాయా? అయితే ఈ సౌరజ్వాలలు దాదాపు 17 నెలల క్రితం మొదలై ఉంటాయి. ఇప్పుడవి ఇంకా తీవ్రంగా మారాయి. ఇలా మరో 4.5 ఏళ్లు కొనసాగచ్చు. ఈ సమయంలో మనుషులు విధ్వంసాన్ని కొని తెచ్చిపెట్టుకుంటారా, లేదా కనువిప్పు కలిగి పరివర్తన తెచ్చుకుంటారా అనేది వాళ్ల చేతుల్లోనే ఉంది. Realization and transformation upon themselves is in the hands of human beings. ఈ కారణం వల్లనే ప్రస్తుతం చైతన్యవంతమైన ప్రపంచం ఒక ఉద్యమంగా అత్యంత ముఖ్యం అవుతుంది. మీరు కనుక ఎరుకతో ఉంటే ఇది అద్భుతమైన సమయం. ఎందుకంటే మీరిది బాగా అర్థం చేసుకోవాలి. వేసవిలో మాత్రమే సూర్యుడు భగభగ మండుతున్నప్పుడే మొక్కలన్నీ నిజంగా జీవంతో తొణికిసలాడతాయి. వాటికి సౌరశక్తిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసు. మీరైతే ఓ ఎంత వేడి హా అంటారు. చలికాలంలోనూ వంకలు పెడుతూనే ఉంటారు. ఏదో ఒకటి
కొత్తది వస్తే చాలు ప్రతి సీజన్కి ఏదో వంక పెడుతూనే ఉంటారు. అది వాతావరణంలో వచ్చే మార్పులు లేదా మీ జీవితంలో వచ్చే మార్పులు కావచ్చు. ఎప్పుడూ వంకలు పెడుతూనే ఉంటారు. కారణం వాటిని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోరు. ఈ సౌరజ్వాలనేవి ప్రాణశక్తుల్లో పరివర్తన తీసుకురావాలనుకునే ఆధ్యాత్మిక సాధకులకి ఇదే సరియైన సమయం. అన్నీ బాగా పరిపక్వం చెంది ఉంటాయి. నేను చేయాలనుకుంటున్న అన్ని ప్రాణప్రతిష్టలు రాబోయే 4.5 ఏళ్లలో పూర్తి చేస్తాను. ఎందుకంటే ఆ సూర్యుడే నాతో ఉన్నాడు. బహుశా ఇది 100% కాకపోవచ్చు. చాలా మటుకు ఈ విషయంలో 80% నేను కరెక్ట్, కానీ కొంచెం అటు ఇటు కావచ్చు. సుమారుగా 20-23 మధ్య నుంచి 20-24 మధ్య వరకు ఆ 12 నెలలు లేదా కనీసం 9 నెలలు ఇది ఉచ్చస్థాయిలో ఉండొచ్చు. కాబట్టి ఆ సమయంలో మనం ఈ ప్రపంచానికి కనువిప్పు కలిగిస్తామా లేదా విధ్వంసాలు కొని తెచ్చుకుంటామా లేదా దేశాలు ఒకదానికోటి చంపుకుని చస్తాయా అన్నది నాకు తెలీదు. ఏదైనా చాలా మంచిది, అద్భుతమైంది జరిగితే చూడాలనుకుంటున్నాను. కానీ నేనొక్కడినేనా? మరి నిశ్శబ్దంగా ఎందుకున్నారు? నేనొక్కడినే. ప్రాచీన భారతదేశంలో కొంతమంది యోగులను సహస్రాంగ అని పిలిచేవారు. Sahasranga. That means అంటే ఆ యోగికి 1000 చేతులు ఉండేవని. నాకున్నాయా? 1000 మీకు ఓ సైన్యమే ఉంది అని అన్నారు. నాకు ఆ పదం వినపడింది. సైన్యం ఆదేశాలను తీసుకుంటుంది. దేనికైనా ఎస్ సార్ అనాలి. సరే, మీరు ఎస్ సార్ అని చెప్పక్కర్లేదు. అయితే మీరు తెలివితో మసులుకోవాలి. ఎందుకంటే రాబోయే కొన్నేళ్లు భూమంతా ఉత్తేజితమై ఉంటుంది. ఈ ఉత్తేజాన్ని మనం పరివర్తన, జ్ఞానోదయం కోసం ఉపయోగించుకుంటామా, లేదా ఒకరినొకరు పొడుచుకొని చంపుకుంటామా, లేదా శరీరంలో ఏదో మనల్ని ప్రేరేపించడం వల్ల ఇంకేదైనా ఘోరమైంది చేసుకుంటామా అనేదే ప్రశ్న. మనం సమతుల్యంగా లేకపోతే అప్పుడు హాని తలపెట్టుకుంటాం. ప్రస్తుతం ఆ స్థితిలోనే ఉన్నాం. కాలం గడిచే కొద్దీ మీరిది గమనిస్తారు. ఇంకా దీన్ని సమర్థించడానికి ఇవాళ తగినన్ని శాస్త్రీయ ఆధారాలున్నాయి. అదేమిటంటే ఈ సౌరజ్వాలలు గతంలో కూడా యోగిక్ క్యాలెండర్లో గుర్తించబడ్డాయి. సౌరజ్వాలలు ఒక స్థాయిలో ఎగిసిపడుతున్నప్పుడు ఇది నిత్యం జరుగుతూనే ఉంది. కానీ కొన్ని సమయాల్లో నాకు తెలిసి దానికి ప్రత్యేకమైన సమయం అంటూ ఏది ఉండదు. ఏవేవో కారణాల వల్ల అది అలా జరిగిపోతుంది. ఇది ఎందుకు జరుగుతుందో, ఒక నిర్దిష్టమైన సమయంలోనే ఎందుకు జరుగుతుందనేది ఎవరూ కనుక్కోలేకపోయారు. ఎందుకంటే బహుశా దీని కాలచక్రం కొన్ని లక్షల ఏళ్లయి ఉంటుంది. అది గమనించడానికి ఇక్కడ ఎవ్వరూ లేరు. ఇది సరిగ్గా ఆ సమయానికే ఎందుకు జరుగుతుంది అని మనం గత కొన్ని శతాబ్దాలుగా మాత్రమే గమనిస్తున్నాం. కాబట్టి మనకు నిజంగా తెలియదు. అయితే ఈ సౌరజ్వాలను ఎగిసిపడినప్పుడల్లా మహాయోగులు పుట్టుకొచ్చారు ఆ సంస్కృతిలో. అదే సమయంలో యుద్ధాలు జరిగాయి, విధ్వంసాలు సంభవించాయి, కొన్నిసార్లు భూకంపాలొచ్చాయి. ఎందుకంటే భూగ్రహంలోని అయస్కాంత శక్తులు, భూగ్రహం ప్రధాన భాగంలో ఉన్న థర్మల్ శక్తులు ఇవన్నీ సౌరజ్వాలల వల్ల ప్రభావితమవుతున్నాయి. ఎక్కడైనా అగ్నిపర్వతం విస్ఫోటం చెందినప్పుడు నిప్పులు కక్కుకుంటూ వచ్చే ఆ అగ్నిపర్వతాన్ని మీరు దూరం నుంచి చూస్తే అది ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. మీరు దాన్ని మిస్ చేసుకోవాలనుకోరు, అవునా? మీరు దానికి దగ్గరగా ఉంటూ ఆ శిలాద్రవం మీ వైపు ముంచుకొస్తున్నట్లయితే అది మంచి విషయం కాదు. భూమి మీద ఉండే ప్రతి శక్తి విషయంలో ఇలాగే ఉంటుంది.
ఇలాంటిది ఏదైనా జరుగుతున్నప్పుడు భూమి మీద ఉన్న ప్రజలందరికీ వారు ఒక సరియైన ప్రాంతానికి చేరుకోవాలనే జ్ఞానం ఉండాలి. అప్పుడు భూమి మీదకొచ్చి పడుతున్న ఈ అదనపు శక్తి మన ప్రయోజనం కోసం ఉపయోగించుకోవచ్చు. అందుకనే జీవితంలోని ప్రతి అంశాన్ని నిశితంగా చూడటం చాలా ముఖ్యం. లేదంటే బాధ ఉంటుంది, చావు ఉంటుంది, ఇలా ఎన్నో సమస్యలుంటాయి. కనీసం ప్రపంచం మొత్తాన్ని మార్చలేకపోయినా అది కూడా అసాధ్యం కాకూడదు. ఇవాల్టి కమ్యూనికేషన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఇవాళ కమ్యూనికేట్ చేసినట్టు ఇంతకుముందు ఎన్నడూ చేయలేకపోయాం. ఇప్పుడున్న టెక్నాలజీలు అలాంటివి. ఈ టెక్నాలజీల్ని ఇంకా సౌరజ్వాలల్ని వాడుకుని రాబోయే 4.5 ఏళ్లను మానవాళికి మహత్తరమైన సమయంగా మలుచుకోవచ్చు. అది సాధ్యం కాకపోతే కనీసం ప్రపంచంలోని కొంతమందైనా వీటిని వినియోగించుకుని పైకి ఎదగచ్చు. వీటిని ఉపయోగించుకోని వారికి ఏమవుతుందో చెప్పలేం. ఇదేదో మానవాళి మొత్తాన్ని తుడిచిపెట్టేసే భూకంపాలు, వరదల గురించి కాదు. అలానే జరగాల్సిన అవసరం లేదు. కానీ భూగ్రహం మీద పనిచేసే శక్తులన్నింటిపైన అదనపు ప్రేరేపణ ఉంటుంది. భూ అయస్కాంతపు శక్తులు, న్యూక్లియర్ రేడియేషన్లు, ఇంకా భూ అయస్కాంత క్షేత్రం, చంద్రుడికి భూమికి ఉన్న సంబంధం, ఇంకా అది సౌరజ్వాలల శక్తులను భూమి వైపు ఎలా మళ్లిస్తుందో, అది ఏం చేస్తుందో, ఈ విషయాలన్నీ ఏదో రకమైన ప్రేరేపణ కలిగి ఉంటాయి. అదనపు ప్రేరేపణ ఉన్నప్పుడు తెలుసా, మొన్న నేను మోటార్ సైకిల్ నడుపుతూ ఉండగా ఇప్పుడు వచ్చేవన్నీ మోడర్న్ మోటార్ సైకిళ్లే. నేను నడిపేటప్పుడు ఒక మోడ్ మాత్రమే ఉండేది, నా మోడ్. ఇవాళ చాలా మోడ్స్ ఉన్నాయి. ఆఫ్ రోడ్ మోడ్, రెయిన్ మోడ్, టూరింగ్, ఇంకా స్పోర్ట్. నేను ఏది నడిపినా ఎప్పుడూ స్పోర్ట్స్ మోడ్లోనే నడుపుతాను. ఎందుకంటే నాకు అది ఫుల్ పవర్లో ఉండాలి. అయితే ఇండియాలో లేదా ఇక్కడ నడిపేటప్పుడు ఏమవుతుందంటే వెనక చక్రం అదుపులో పెట్టలేనంతగా ఊగుతూ ఉంటుంది. ఎందుకంటే అవి హై పవర్ మోటార్ సైకిళ్ళు. దాన్ని రెయిన్ మోడ్లో పెడితే అది తగ్గిపోతుంది. ఎంతగా అంటే మామూలుగా 160 bhp కంటే కొంచెం తక్కువ ఉంటుంది. ఒక 2 వీలర్కి అది చాలా ఎక్కువ. అదే రెయిన్ మోడ్లో పెడితే అది 90 bhpకి పడిపోతుంది. అదెంతో సేఫ్. కానీ మీకు తెలుసు, నేను సేఫ్గా ఉండాలనుకోను. సేఫ్గా ఉంటే బోర్ కొట్టి చనిపోతాను. కాబట్టి నేను దాన్ని స్పోర్ట్స్ మోడ్లో పెట్టి వర్షంలో నడుపుతాను. అప్పుడు వెనక చక్రం కొంచెం తమాషాగా కదులుతుంది. కానీ అదనపు శక్తి ఉన్నప్పుడు మీరెన్నో చేయగలుగుతారు, సాధారణంగా చేయలేని వాటిని కూడా. అవునా? కాబట్టి ప్రస్తుతం కూడా అలాంటి పరిస్థితే ఉంది. భూగ్రహం మీద ప్రతిదీ అదనంగా ఉంది. వచ్చే ఏడాది అది ఇంకా పెరగనుంది. ఇది జరిగినప్పుడు మనం మన ఎముకల్ని విరగ్గొట్టుకోవచ్చు, లేదా ఎదగవచ్చు. నా కోరిక ఏమిటంటే ప్రతి ఒక్కరూ ఎదగాలి. మానవాళి ఎదుగుదలకు మనం చేయగలిగిందంతా చెయ్యాలి. ఎందుకంటే ఈ రకమైన శక్తిని మనం స్వతహాగా ఉత్పత్తి చేయడం చాలా కష్టం. అంతేకాదు, భూగ్రహం మొత్తం దానివల్ల ప్రభావితం అవుతుంది. For more videos like this, subscribe Big TV channel.